Hello, all. Welcome back to our YouTube channel. Today, new vlog. We were actually going for a camping. సో దానికోసం మధ్యలో శాండ్ డ్యూన్స్ అనే ప్లేస్లో ఆగాం. ఇది పర్త్ నుంచి ఒక 1.5 అవర్ ఉంటుంది ల్యాన్సిలిన్ అనే ప్లేస్లో. ఇక్కడ మొత్తం శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఇక్కడ శాండ్ బోర్డింగ్ చేయొచ్చు. మనం అక్కడ బయట హైర్ చేసుకోవచ్చు శాండ్ బోర్డింగ్. మీరు రేవతి చేతిలో చూసారు. సో తను ఎప్పుడే శాండ్ బోర్డింగ్ చేసి కిందకి దిగి కష్టపడి ఎక్కుతుంది. శాండ్ బోర్డింగ్లో మనం కిందకి దిగడం ఈజీయే, కానీ ఎక్కేటప్పుడు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అవి ఎత్తులో ఉంటాయి ఆ డ్యూన్స్ అన్నీ బాగా. సో ఇప్పుడు కష్టపడుతుంది. అబ్బా నన్ను ఎవరైనా పైకి గుంజండి అని అంటుంది అక్కడ నుంచి. ఇక్కడ చూడొచ్చు అట్లా మనం శాండ్ బోర్డ్ మీద కూర్చొని అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ కిందకి జారి వెళ్ళొచ్చు. సో మన కన్వీనియన్స్ని బట్టి ఎంత హైట్ ఉంటే అంత థ్రిల్ వస్తుంది. అక్కడ నుంచి మేము నెక్స్ట్ క్యాంప్ సైట్కి వెళ్ళాం. ఇక్కడ చూడండి మీరు అందరూ ఇట్లా అందరూ కార్లలో వచ్చేసి క్యాంపింగ్ వేసేసుకుంటారు, టెంట్లు వేసేసుకుని మొత్తం ఇంక అక్కడే బతకాని కుకింగు మొత్తం అన్నీ చూస్తుంటారు. దిస్ ఈజ్ అవర్ టెంట్. ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. ఇక్కడ పక్కనే బీచ్ సైడ్ ఉంది. సో అది వ్యూ చూద్దామని చూస్తే యాక్చువల్లీ కనపట్లేదు, బట్ ఈ నెక్ పక్కన చూడండి మిగతా వాళ్ళందరూ టెంట్లు వేసుకున్నారు. అక్కడ నుంచి ఇట్లా బయటికి నడుచుకుంటూ వస్తే ఇక్కడ పిల్లలు ప్లే గ్రౌండ్ ఉంటే రేవతి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఆడుతున్నారు. అది యాక్చువల్గా సర్ఫింగ్ బోర్డ్ లాగా ఉంది, దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నించోవాలి. సో షీఈస్ ట్రయింగ్. ఇంకా పక్కనే ఉయ్యాల కూడా ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళారు. ఇక మనకు ఉయ్యాలలు చూడగానే గుర్తొస్తాయి చిన్న చిన్నప్పుడు మెమరీస్ అన్నీ. సో దే స్టార్టెడ్ స్వింగ్. అక్కడికి అట్లా కొద్దిసేపు ఊగారు. దాని తర్వాత మా ఫ్రెండ్ ఇంకొకతను ఉన్నాడు రవి అని. సో తను కూడా ఫస్ట్ ఎక్కడానికి కొంచెం అయితే బ్యాలెన్స్ తీసుకొని పైకి ఎక్కిన తర్వాత దాని మీద నించోవచ్చు. ఇంకా అక్కడ నుంచి వాక్ వెళ్ళాం పక్కన. యాక్చువల్ మేము మంచి బీచ్ సైడ్ ఉంటుందేమో వెళ్ళి కొంచెం టైం పాస్ చేయొచ్చు అనుకుంటే దట్ ఈస్ అక్కడ అంతా ఫిషింగ్ బోట్స్ అవి ఉన్నాయి. సో వాళ్ళందరూ వచ్చి అక్కడ పార్క్ చేసుకొని ఫిషింగ్ కోసం వెళ్తారండి అక్కడికి. సో అదే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం ట్రాక్టర్ల మీద కూడా తీసుకొని వచ్చారు ఆ ఫిషింగ్ బోట్స్. ఇది మనకి పైన అప్పర్ వ్యూ చూడండి. టెంట్లు అసలు ఏదో వలస బాధితులు వచ్చినట్టు మనకి కనబడిద్దిలే, కానీ యాక్చువల్గా అందరూ మంచి టెంట్లు తీసుకుని వచ్చారు. ఇక్కడ పక్కన వాక్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. చిన్నగా అట్లా వాక్ వెళ్ళి వచ్చాము మేము. దాని తర్వాత ఇక్కడ నుంచి మాకు క్యాంప్ కిచెన్ కూడా ఉంది. సో వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ది కిచెన్. ఈ పక్కన చూస్తే వీటన్నిటిని చాలెట్స్ అంటారు. దీంట్లో సింగిల్ బెడ్రూము, 2 బెడ్రూము విత్ ఆల్ కిచెన్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. లోపల మనకి ఫ్రిడ్జ్. సో అక్కడ కూడా ఉంటారు కొంతమంది, బట్ మనమేమో క్యాంపింగ్కి వచ్చాం. ఇక్కడ మేము వెళ్ళిన దగ్గర స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా దిగి చాలాసేపు ఎంజాయ్ చేసాం. దిస్ ఈజ్ క్యాంప్ కిచెన్. చాలా స్పేషియస్గా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంప్ కిచెన్ వీ హ్యావ్ సీన్ సో ఫార్. వెరీ స్పేషియస్. మేము ఆల్మోస్ట్ ఒక 15-16 మెంబర్స్ వెళ్ళాం. అందరికీ కూర్చోడానికి వెరీ స్పేషియస్ ఉంది. ఈవెన్ కుక్ చేసుకోవడానికి కూడా. ఇంకా మేమే కాకుండా మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్లో చాలామంది వచ్చారు. సీ ద బర్నర్స్, చాలా బర్నర్స్ ఉన్నాయి, 2 ఫ్రిడ్జెస్ ఉన్నాయి, మొత్తం టోస్టర్స్, అవెన్స్. ద కిచెన్ ఈజ్ రియలీ రియలీ స్పేషియస్. మొత్తం రేవతి వీళ్ళు కుక్కర్ తీసుకొచ్చారు వండడానికి. ఇక లాస్ట్లో మేమేమో ఇట్లా చపాతీలు తీసుకొని వచ్చి చపాతీలు కాలుస్తున్నాం అక్కడ. ఫైవ్ కావాలి. వీళ్ళందరికీ పరాటాలు చేసి పెట్టి కష్టపడి లాస్ట్లో తింటున్నాం. That's the end of the vlog. That's all for today. We will see you guys in the next vlog. Bye bye. See you.